రోజు మన డాన్సింగ్ స్టార్స్ రాబోతున్న గెస్ట్లు ఎవరంటే చెప్పడానికి డాన్స్ మాస్టర్ అయినా చూడడానికి మాత్రం హీరోలా ఉంటాడు. ఎవరికైనా జీవితంలో ఒక సాంగ్ తో గుర్తింపు వస్తుంది, కానీ ఇతనికి మాత్రం జీవితం అనే సాంగ్ తోనే గుర్తింపు వచ్చింది. మరి అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి చూడడానికి క్యూట్ గా పొట్టిగా ఉంటది, కానీ పోటీకి వస్తే మాత్రం గట్టిగా ఉంటది. మరి ఇంకెవరో కాదు, మన డి జోడీ టైటిల్ విన్నర్స్ ప్రశాంత్ మాస్టర్ అలాంగ్ విత్ రీతు. రీతు రీతు కమాన్ రీతు, నీకోసం వచ్చాను నేను. హౌ ఆర్ యు రా? దేవుడు ఓదారుస్తున్నాడు. కంట పడింది అబ్బా. ఒకసారి చూడు రీతు, వచ్చి దగ్గరే చూడు, దగ్గర రా కొద్దిగా. చూసి నాన్న ఏం లేదు. అన్నా అన్నావా నువ్వు? అన్నా అన్నావా నువ్వు? ఎలా అనిపిస్తుంది డాన్సింగ్ స్టార్స్ రావడం? బోల్ చెప్పు. ఏం చెప్పాలి? పక్కన రూమ్ మళ్ళీ మాట్లాడుకుంటాను. మండుతున్నట్టుంది. నేను హిందీలో మాట్లాడుతున్నా, ఓకేనా? హే మాట్లాడచ్చు హ్యాపీగా. बहुत अच्छा फील हो रहा है आपके साथ इधर बैठ के. अच्छा थैंक यू सो मच इसके लिए. अच्छा అయిపోయింది. करो करती हो आप, पहले स्टार्ट करो उसके बाद मैं भी बोल. मैं स्टार्ट करूं? हाँ करूं? नहीं बात. तुम मेरे को तू, मैं तुमको तू, हम दोनों बाहर तू करेंगे. You got any opportunities like becoming a hero and something like that? నో, నా హైట్ లేదు. అదే కదా, నేను అదే అందాం అనుకున్నాను, కానీ అడగమన్నారు క్వశ్చన్. ఏంటి మీ ఇద్దరికి అంత కనెక్షన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మాస్టర్? నీకు అంటే డీలో ఎవరైనా అలా ఫ్రెండ్స్ ఉన్నారు? నువ్వు నేను జిత్తు కూర్చొని లేపిన రోజులు మర్చిపోయావా ఏంది? అట్లే సిగ్గుపడకు. ఎమోషన్ అవుతున్నాయ్యా, సిగ్గంటే ఏంటి నువ్వు? మీరు చేసిన సీజన్ లో మీకు బాగా పోటీగా అనిపించే మాస్టర్ మాస్టర్ అంటే యశ్వంత్ పోటీ కదా? మీ ఇద్దరి కోసం మీ ఫ్యాన్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు, ఏమని అడగచ్చు. ప్రశాంత్ ఎందుకు అభిమానం నువ్వు? మీకన్నా డాన్స్ బాగా ఇస్తాడన్న. అందరి ముందు పరుగు. నేనైతే నీ ఫ్యానే అన్న. తమ్ముడు ఆ లాస్ట్ వన్ దగ్గరికి వెళ్ళు, నాకంటే ప్రశాంత్ బాగా డాన్స్ చేస్తాను అన్నాడు. ఏదో ఒక రోజు మనం ప్రూవ్ చేద్దామన్నా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? అమ్మాయిల్ని కొంతమంది వల్గర్ గా చూడడం, నెగిటివ్ గా చూడడం జరుగుతూ ఉంటది. సో మీ లైఫ్ లో ఏమైనా ఫేస్ చేశారా? నాకు ఇలా యు నెవర్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎందుకు చేయలేదు? నేను అట్లా అంతేం ఉండవు కదా కాదు. ఒక సాడెస్ట్ మూమెంట్ డీలో జరిగింది. ఒక పాయింట్ చెప్పాలంటే ఎస్, మహేష్ పడ్డాడు, గుర్తుందా? యాక్చువల్గా వాడు ఫ్లిప్ కొట్టాల్సింది ఫ్రంట్, వాడు సైడ్ కొట్టాడు. నెక్స్ట్ సాంగ్ లో మనం ఏంటో ప్రూవ్ చేద్దాం అనుకున్నాం. శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనకి వచ్చి అన్నాడు, కొరియోగ్రాఫర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇది కొరియోగ్రఫీ అని. నీకు ఇలా సాంగ్ ఇచ్చి ఎవరైనా మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఏమైనా అయినాయి అలాగా? జరిగేయాలి. డెమో అంటే మనం ఏం చేస్తాం పండు, 1 minute 2 minutes ఇస్తాం కదా మాక్సిమం. నాతో ఎలా చేయించుకున్నారు అంటే కంప్లీట్ సాంగ్ అంతా చేయించుకొని చాలా బాగుంది మా సార్, అదిరిపోయింది, ఓకే సూపర్, ఇది మీరే చేస్తున్నారు, ఓకే సో కట్ చేస్తే అది ఇంకోటి. ఐ కాంట్ టేక్ ద నేమ్స్, నేను పేర్లు చెప్పకూడదు. థాట్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు చూసారా, అది చాలా బాధాకరమైన విషయం.